ఇక్కడ కనిపిస్తున్న జవాన్ నేలపై పడిన కత్తిని తీసేందుకు వంగిన టైంలో క్లిక్ అనే శబ్దాన్ని విన్నాడు. అతను కిందకి చూశాక గుండె జారిపోయింది. అతను ల్యాండ్ మైన్ పై కాలు పెట్టాడు. ఆయన అక్కడే కదలకుండా నిలిచిపోయాడు. భయంతో ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న మేజర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన వెంటనే అక్కడ మట్టి తొలగించి అది నిజంగానే ల్యాండ్ మైన్ అని నిర్ధారించారు. తక్షణమే ఆయన అందరికీ 100 మీటర్ల దూరంగా వెళ్లమని ఆదేశించాడు. జవాన్ అక్కడే కదలకుండా నిలబడే ఉన్నాడు. అతనికి వళ్లంతా చెమటలు పడుతున్నాయి. మేజర్ మాట్లాడుతూ, నేను 3 వరకు లెక్క పెడతా, అప్పుడే నువ్వు నీ కాలు తీసేయ్, నేను నా కాలు ల్యాండ్ మైన్ మీద పెడతా అని ఆయన మెల్లగా తన కాలు మైన్ పై పెట్టేందుకు రెడీ అయ్యారు. కానీ ఆయన 3 అనంతలో కొత్త జవాన్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు. అదృష్టవశాత్తు మేజర్ సమయానికి దాని మోపేలా ఒత్తిడి పెట్టాడు. కొంతసేపటి తర్వాత మేజర్ తన కాలు మైన్ పై నుంచి తీసేశారు. అది పేలలేదని షాక్ అయ్యారు. అప్పుడే మేజర్ అంటాడు, ఇది యాంటీ ట్యాంక్ మైన్, ఇది 150 కిలోల కన్నా ఎక్కువ బరువు దీనిపై పడితే అప్పుడు ఇది పని చేస్తుంది అని. మన దగ్గర ఆయుధాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ ల్యాండ్ మైన్ తో మన కోసం వెతుకుతున్న శత్రువులపై వాడదామని అంటాడు. కొన్ని గంటల తర్వాత వారు అనుకున్నట్లే శత్రువు సరఫరా మార్గంలో ఉన్న ఒక సొరంగం దగ్గరికి చేరుకున్నారు. వారు కొన్ని డీటోనేటర్లు అమర్చడం మొదలు పెట్టారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారమే సాగుతుంది. కానీ అకస్మాత్తుగా శత్రువు బృందం ముందే అక్కడికి వచ్చింది. మేజర్ వెంటనే అందరినీ సొరంగం బయటకు రండి అని ఆదేశించాడు. అయితే అప్పుడే జవాన్ గమనించాడు, ఫ్యూజ్ వైర్ తెగిపోయింది. ఆలస్యం చేయకుండా మేజర్ తానే అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శత్రు యూనిఫామ్ ధరించాడు కాబట్టి శత్రువు అధికారిగా నటించారు. శత్రువు ట్యాంకులు సొరంగంలోకి వచ్చినప్పుడు ఆయన వారిని తన వారిలా బయటకు తీసుకొచ్చారు. బయటికి వచ్చిన వెంటనే ఆయన సైగలు చేసి దాడికి సంకేతం ఇచ్చారు. కానీ జవాన్ సందేహంలో పడ్డాడు. సమయం లేదు. వెంటనే మేజర్ తుపాకీ తీయగా కాల్పులు ప్రారంభించారు. అప్పట్లోనే జవాన్ డీటోనేటర్ నొక్కాడు. బాంబుల శబ్దం, రాళ్ల వర్షం మధ్య సొరంగం కూలిపోయింది. ఎక్కువ మంది అక్కడే మృతి చెందారు. కానీ ఒక్క ట్యాంక్ తప్పించుకొని ముందుకు వచ్చింది. అది నేరుగా మైన్ పైకి వెళ్ళింది. ల్యాండ్ మైన్ పేలినా కూడా కొంత దెబ్బ తగిలింది, కానీ పూర్తిగా ధ్వంసం కాలేదు. అది తిరిగి కాల్పులు జరిపింది. ఒక జవాన్ అక్కడే మరణించాడు. ఇది చూసిన మేజర్ కొండపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఒక గ్రేడ్ ను ట్యాంక్ బార్వెల్లో విసిరారు. అది పేలి ట్యాంక్ ని పగలగొట్టింది. ఆపరేటర్ అక్కడే చనిపోయాడు. మిగిలిన శత్రువు సైనికులు భయంతో పరారయ్యారు. ఈ విధంగా సరైన ఆయుధాలు లేకున్నా మిషన్ పూర్తిగా విజయవంతమైంది.